దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఏది అసాధ్యముగా అనిపిస్తూ ఉందేమో, కానీ దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలడు. నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నా, నీ జీవితం మారా అనుభవంలో వెళ్తున్నా, నీ జీవితం కష్టములో బయలుదేరుతున్నా, నీ జీవితము ఒంటరితనంతో బాధపడుతున్నా, నీ జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నీ జీవితంలో ఎవరు తోడు లేరని, నీ జీవితంలో ఎవరు తోడు రారని, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము సహాయము చేయలేదని, సహాయము నీకు అందటం లేదని, నీ జీవితం అంతమైపోతుందని బాధపడుతున్నావేమో, దేవుడు నీ అంతమైపోతున్న జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాగలడు. ఆమేన్. నీవు ఆయన రెక్కల కిందకు వచ్చినట్లయితే, నీవు ఆయన అడిగినట్లయితే, అడుగు వాడికి సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. తన ప్రాణాన్ని ఇచ్చివేశాడండి. నీకు కావలసిన అక్కర్లు ఆయన అనుగ్రహించలేడా? నీకు కావలసిన ఉద్యోగాన్ని దయచేయలేడా? నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? నీకు కావలసిన మనశ్శాంతిని అనుగ్రహించగలడా? ఆయన సమస్తాన్ని ఇవ్వగలడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చిన ఆయన ఇవన్నీ నీకు ఇవ్వగలడు. ఒంటరిలో మగ్గిపోతున్నావేమో, ఒంటరిలో బలహీనుడు అయిపోయావేమో, బాధలో భరించలేక చచ్చిపోవాలని ఆవేదనతో ఉన్నావేమో, ఒక్కసారి ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయనతో మాట్లాడు. ఆయన హత్తుకున్నట్లయితే, ఆయన వెతికినట్లయితే, ఆయన అడిగినట్లయితే, ఆయన నీ హృదయంలో శాంతిని ఇవ్వగలడు. చెరసాలలో మగ్గిపోతున్న ఆ చిన్నవాడని యోసేపుకు ఎవరు లేరు. అన్నలు లేరు, నాన్న లేడు, తల్లి లేదు, ఎవరు లేని ఆ సమయమున దేవుడు పచ్చడి మెతుకులు తింటూ ఉన్నాడు జైల్లో. దేవుడు లేపాడు. దేవుని హస్తం పైకి లేపింది. దేవుడు తగు సమయమున తనని ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. నీ జీవితాన్ని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు.